కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆరో ప్యాకేజీకి గోదావరి నీళ్లను విడుదల చేసిన అధికారులు ఇప్పటికే సాంకేతికపరమైన ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించారు. సర్జిపూల్ చేరిన నీటిని పంప్ హౌస్ నుంచి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించడానికి సమాయత్తమవుతున్నారు. ఇవాళ మోటార్లను ఆన్ చేసి నీటిని నందిమేడారం రిజర్వాయర్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను ఆరో ప్యాకేజీకి విడుదల చేసిన అధికారులు సర్జిపూల్ ద్వారా నీటి పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పంప్ హౌస్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భారీ మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ మోటార్లకు సంబంధించి నాతో మాట్లాడేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి గారు ఉన్నారు. పెంటారెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్నాం. ఇంత పెద్ద మోటార్లు ఏర్పాటు చేశారు, ఆ మోటార్ల పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఎలా లిఫ్ట్ చేస్తారు? ఈ మోటార్లు పెద్ద కెపాసిటీ మోటార్లు BHEL వాళ్ళు తయారు చేశారు. ఇండిజినియస్ మోటార్లు, ఇటువంటి మోటార్లు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇవి ఫెయిల్ అయ్యే ప్రసక్తి ఎప్పుడు ఉండదు. మనం AMRPలో కూడా ఇటువంటి మోటార్లు పెట్టాము. 18 మెగావాట్ల చిన్నది ఇక్కడ, బట్ అదే డిజైన్తో ఇవి చేశాము. 125 మెగావాట్స్ ఇవి. ఈ పంపులలో మనకు వచ్చే డిశ్చార్జ్ 3000 క్యూసెక్స్. 7 పంపులు కలిపి 2 TMC పర్ డే పంప్ చేస్తాయి. మనము ఎల్లంపల్లి నుంచి తీసుకొని సిస్టంలోకి వస్తాయి. సిస్టమ్ నుంచి డ్రాఫ్ట్ ద్వారా పంపులకు వస్తాయి. పంపు నుంచి పంపు చేస్తే డెలివరీ లైన్లో మన సిస్టమ్ ఉంది, మేడారం సిస్టమ్, అక్కడ పోతాయి. 125 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న మోటార్ ఉంటుంది కదా, ఇంత పెద్ద మోటార్కు చాలా విద్యుత్ అవసరం ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించారా, లేకపోతే దీనికైనా ప్లాంట్ ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి ఈ విద్యుత్ వస్తుంది, ఏంటి? ఇక్కడ మనం 400 kV సబ్స్టేషన్ నుంచి సప్లై తీసుకుంటున్నాము. మన ఇక్కడ ఈ అదే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అన్ని పంపించేసి 400 kV సిస్టమ్ తీసుకున్నాము. 400 kV సిస్టమ్ మన పవర్ గ్రిడ్ ఉంటుంది. ఆ పవర్ గ్రిడ్లో మనకు పవర్ కావాల్సినంత ఉంది. ఎందుకంటే సమ్మర్లో పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ మన పంపులు తిరిగే వర్షాకాలంలో కనుక ఈ పంపులు వర్షాకాలం 3 నెలలు తిప్పి మన రిజర్వాయర్ని నింపుకోవాలి. ఆ టైంలో పవర్ డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే మనకు 12,000 మెగావాట్ల డిమాండ్ ఉండేది సమ్మర్లో. ఇప్పుడు కూడా మొన్నటి దాకా చూసింటారు. వర్షాకాలం వస్తే 6,000 పడిపోతుంది, 5,000 పడిపోతుంది. ఇదే మాదిరిగా మనకు ఈ పంపులు అన్ని సర్వీస్లోకి వచ్చే వరకల్లా మనకు 15,000 మెగావాట్ల పవర్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇంత పెద్ద భారీ మోటార్ 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇంత భారీ మోటార్లు కేవలం ఎన్ని ప్యాకేజీలు ఏర్పాటు చేశారు? కేవలం 6 ప్యాకేజీలు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల ఎన్ని ప్రాంతాల్లో ఇటువంటి మోటార్లు మీరు ఇన్స్టాల్ చేయడం జరిగింది? ఈ పెద్ద 100 మెగావాట్ల కన్నా పైన ఉన్నాయి పంపించే ప్యాకేజ్ 6లో ఉన్నది, ప్యాకేజ్ 8లో ఉన్నాయి. ప్యాకేజ్ 8లో హైయెస్ట్ కెపాసిటీ 139 మెగావాట్స్ పంప్స్ ఉన్నాయి. ప్యాకేజ్ 8లో అక్కడ కూడా 7 పంప్స్ ఉన్నాయి. అక్కడ కూడా 2 TMC పర్ డే పంప్ చేస్తాము. తర్వాత ప్యాకేజ్ 10 ఒకటి ఉంది మెడిమాన్ తర్వాత, అక్కడ కూడా 134 మెగావాట్స్ పంపులు పెట్టాము. దాని తర్వాత ప్యాకేజ్ 11లో కూడా 106 మెగావాట్స్ పంపులు పెట్టాము. మిగతా ప్యాకేజ్లో మేడిగడ్డ అన్నారు సుందిలో మీకు తెలుసు, అవి 40 మెగావాట్స్ పెట్టాము. ఎందుకంటే పంపింగ్ హెడ్ తక్కువ అక్కడ. ఇక్కడ పంపింగ్ హెడ్ 105, నెక్స్ట్ పంపింగ్ హెడ్ 115 మీటర్స్. అవతల మనం ప్యాకేజ్ 10కి పోతే 120 మీటర్స్. నెక్స్ట్ ప్యాకేజ్ 11కి పోతే అది 108 మీటర్స్. ఇక్కడ నుండి ఎంత హైట్లో మీటర్ ఈ వాటర్ ఎత్తిపోయడం జరుగుతుంది? ఇక్కడ 105 మీటర్ల వాటర్ ఎత్తి పైకి పంప్ చేస్తున్నాము. పైకి పంప్ చేసి మేడారం సిస్టంలో పోసి అక్కడ నుంచి రిజర్వాయర్లో పోతుంది. మొత్తానికి ఈ మోటార్లకు సంబంధించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు సర్జిపూల్కి వచ్చాయి. సర్జిపూల్ నుంచి ఇక్కడ పంప్ హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వేర్కు ఎత్తిపోవడానికి అధికారులన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో సతీష్, RO ప్యాకేజ్ వద్ద నుంచి.